పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సందర్భంగా పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల తర్వాత కూడా ఎన్నికల ఫలితాల తర్వాత కూడా బెంగాల్లో హింసాకాండ చెలరేగుతోంది. టీఎంసీ బీజేపీల మధ్య పరస్పర దాడులు జరుగుతూ ఉన్నాయి. స్థానికంగా ఉన్న ఒక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసును కూడా బుల్డోజర్ తో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూల్చేశారు. సువేందు అధికారి పిఏను కూడా దారుణంగా హత్య చేసిన పరిస్థితి. సో టీఎంసీఏ దీనికి కారణం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది. ఫలితాల తర్వాత ప్రధాని మోదీ మాట్లాడారు, రివెంజ్ కాదు కావాల్సింది చేంజ్ అని చెప్పేసి. సరే బయట ప్లే చేయండి. आज जब भाजपा जीती है, आज जब भाजपा जीती है, बदला नहीं, बदलाव की बात होनी, भय नहीं, भविष्य की बात होनी चाहिए। मेरी सभी राजनीतिक दलों के कार्यकर्ताओं से अपील है, आइए हिंसा के इस अंतहीन चक्र को हमेशा के लिए खत्म करें। किसने किसे वोट दिया, किसे नहीं, उससे ऊपर उठकर बंगाल की सेवा के लिए काम करें। आज जब भाजपा రైట్ సార్, ఫలితాల తర్వాత మోదీ అన్న మాటలు సార్ ఇవి. రివెంజ్ కాదు చేంజ్ కావాలి అని చెప్పి. కానీ ప్రభుత్వం మారినా చేంజ్ అక్కడ కనిపించట్లేదు. అదే విధంగా ఉద్రిక్తతలు ఉన్నాయి, ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి సార్ బెంగాల్లో ఎందుకు ఈ హింస? కాదు చేంజ్ కావాలి, అంతో పాటు భయం కాదు భవిష్యత్తు కావాలి. ఫియర్ కాదు ఫ్యూచర్ కావాలి. రివెంజ్ కాదు చేంజ్ కావాలి. ప్రజలు ఎవరికి ఓటు వేశారు, ఎవరికి ఓటు వేయలేదు ఇక మర్చిపోదాం. ఈ హింస అనే సైకిల్ బ్రేక్ చేద్దాం. పరస్పర హింస, పరస్పర దాడుల సైకిల్ బ్రేక్ చేద్దాం. చాలా గొప్ప పిలుపు. బెంగాల్ చరిత్ర, పొలిటికల్ వైలెన్స్ చరిత్ర చూసినప్పుడు చాలా సంతోషించాల్సినటువంటి స్టేట్మెంట్. మోడీ స్టేట్స్మెన్ లాగా స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ క్షేత్ర స్థాయిలో జరుగుతున్నది ఏంటి? అఫ్ కోర్స్ ఇప్పుడు సువేందు అధికారి పిఏను సహజంగానే తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు అటాకే చేసి ఉన్నారు. ఇంకెవరు చేస్తారు డౌట్ లేదు. కానీ బీజేపీ రిజల్ట్స్ వస్తున్న టైంలోనే బీజేపీ కార్యకర్తలు కలకత్తాలో తృణమూల్ కాంగ్రెస్ కార్పొరేటర్ ఇంటిని ఆఫీసును ధ్వంసం చేశారు. మీకు వైలెన్స్ కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నాయి. బుల్డోజర్లు పెట్టి కూల్చేస్తున్నారు. ఇవన్నీ ఆల్రెడీ ప్రాసెస్ మొదలైంది. సో అందువల్ల మీకు ఇది సైకిల్ ఆఫ్ వైలెన్స్ ను క్లియర్ గా అధికారంలోకి వచ్చాక కూడా కంటిన్యూ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే ఈ వైలెన్స్ కు మూలం మనం చూడాలి. దిస్ వైలెన్స్ ఈజ్ నాట్ ఎపిసోడల్, ఇట్ ఈస్ స్ట్రక్చరల్ అంటారు. ఎపిసోడల్ అంటే ఏంటిది? అప్పుడప్పుడు జరగడం ఎపిసోడల్. కానీ ఇది స్ట్రక్చరల్ అంటే వ్యవస్థాగతం అయిపోయింది పొలిటికల్ వైలెన్స్. ఆడ ప్రధానమంత్రి అనడంతోనే ఇక్కడ క్షేత్రస్థాయిలో పోదు, బటన్ నొక్కితే పోదు. అది ప్రధానమంత్రి తప్పని నేను అనను. ఎందుకంటే దశాబ్దాలుగా బెంగాల్ సొసైటీలో ఈ వైలెన్స్ అనేది ఒక లెజిటిమైజ్ అయింది, నార్మలైజ్ అయింది, స్ట్రక్చరల్ క్యారెక్టర్ సంపాదించుకుంది. ఎందుకు సంపాదించుకుంది అంటే మీకు రూరల్ బెంగాల్, గ్రామీణ బెంగాల్ పైన రీసెర్చ్ చేసిన సామాజిక శాస్త్రవేత్తలు దీన్ని పార్టీ సొసైటీ అంటారు. అంటే మీకు పార్థా చటర్జీ అనే సోషల్ సైంటిస్టులు ఇలాంటి చాలా మంది దీనిపైన రీసెర్చ్ చేశారు. ఈవెన్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో కూడా రీసెర్చ్ చేశారు. పొలిటికల్ థియరీలో ఒక అడిషన్ ఇది పార్టీ సొసైటీ అని. పొలిటికల్ సొసైటీ పోయి ఇది పార్టీ సొసైటీగా మారుతోంది అని. నేను ఆంధ్రప్రదేశ్ గురించి వచ్చినప్పుడు కూడా చాలాసార్లు చెప్పాను. బెంగాల్లో లాగా పార్టీ సొసైటీగా ఆంధ్రప్రదేశ్ ఫామ్ అవుతుంది, ఇది చాలా ప్రమాదకరము అని. పార్టీ సొసైటీ అంటే ఏంటంటే సమాజంలో పౌరులను రాజకీయంగానే చూస్తారు. అంటే సాధారణంగా ఎక్కడైనా సొసైటీలో ఓటు వేసేటప్పుడే పౌరులు ఈ పార్టీకి ఆ పార్టీకి ఓటు వేస్తారు. తర్వాత సిటిజన్స్ కు పార్టీతో సంబంధం ఉండదు. ఇప్పుడు ఏ గ్రామంలో కానీ మీరు పట్టణంలో కానీ 90% ప్రజలు ఏ పార్టీతో సంబంధం లేని జీవితమే గడుపుతారు. 10% కూడా ఉండరు ఒక పార్టీ కార్యకర్తలుగా ఉన్నవారు. ఈవెన్ పార్టీ అభిమానులు, సానుభూతి పరులుగా ఉన్నవారు కూడా చాలా తక్కువ ఉంటారు. సమాజంలో అత్యధిక మంది రాజకీయ పార్టీలకు దూరంగా తమ జీవితాలు తాము గడుపుతూ ఉంటారు. సో పార్టీ సొసైటీలో ఏమవుతుందంటే ప్రజలను ఇంకో రకంగా ఐడెంటిఫై కారు. సో ప్రజలు రాజకీయ పార్టీలుగానే డివైడ్ అయిపోతారు. ఇంకా వేరే వాడు ఉండడు. ఆ పార్టీ ఈ పార్టీ అంతే, నువ్వు వేరేది ఏమి ఉండదు.
అందువల్ల మీకు భయంకరమైన కాంపిటీషన్ తో రాజకీయాలు ఉంటాయి. సో ప్రజలందరూ పార్టీగానే ఐడెంటిఫై అవుతారు. రెండవది ఏంటంటే సోషల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మీకు అన్ని పొలిటికల్ ఇన్స్టిట్యూషన్సే కాదు, ఆల్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా పార్టీగానే డివైడ్ అవుతారు. మీకు అందుకే పండుగలు జరపాలన్నా పండుగలు ఆ పార్టీ వాళ్ళ పండుగలు వేరే ఉంటాయి, ఈ పార్టీ వాళ్ళ పండుగలు వేరే ఉంటాయి. పెళ్లిళ్ళకు కూడా ఎవరి పార్టీల వాళ్ళు వాళ్ళే, ఇంకోటి పార్టీ ఇంకొకటి, అంత శత్రుత్వం ఉంటుంది. సో అందువల్ల మీకు కంప్లీట్ గా సోషల్ రెస్పెక్ట్ కూడా ఒక సమాజంలో, ఇప్పుడు మీరు గ్రామంలో పట్టణంలో కేవలం రాజకీయ నాయకులే ఉండరు, పెద్ద మనుషులు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు కదా. ఓ సామాజిక కార్యకర్త ఉండొచ్చు, ఓ సంఘ సేవకుడు ఉండొచ్చు, అలా ఏముండరుగా. సొసైటీలో సోషల్ రెస్పెక్ట్ కూడా ఒక పార్టీ నాయకుడిగా ఐడెంటిఫై కావడమే తప్ప మరో మార్గం ఉండదు. చివరకు ప్రభుత్వ యంత్రాంగంతో పౌరులకు ఉండే మీడియేషన్ కూడా పార్టీయే చేస్తుంది. అంటే ప్రజలకు ప్రభుత్వ పథకాలు దక్కాలన్నా పార్టీలే డిసైడ్ చేస్తాయి, ప్రభుత్వంలో అనుమతులు కావాలన్నా పార్టీ డిసైడ్ చేస్తుంది, చట్టం చేయాల్సిన పనులన్నీ కూడా త్రూ పార్టీ జరుగుతుంది. ఏదైనా త్రూ పార్టీ, ఇంకో వేరేది ఏముండదు. దాన్ని పార్టీ సొసైటీ అంటారు. అప్పుడు ఏమవుతుందంటే స్టేక్స్ చాలా భయంకరంగా పెరిగిపోతాయి. సో అందువల్ల నువ్వు నీ పార్టీ అధికారంలో లేకపోతే నీకు సామాజిక గుర్తింపు ఉండదు, నీకు ప్రభుత్వ యంత్రాంగంతో పనులు కావు, నీకు పోలీస్ వ్యవస్థ నీకు వ్యతిరేకంగా మారిపోతుంది, రెవెన్యూ వ్యవస్థ నీకు వ్యతిరేకంగా మారిపోతుంది, నీవు ఏమీ చేయలేని పరిస్థితి నెట్టిపోయి పెడతావు. సో అప్పుడు ఏం చేయాలి వాడు? తన పార్టీ అధికారం కోల్పోతే సహించలేడు, భరించలేడు. తన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇతరులను సహించలేడు, ఎందుకంటే తన ఆధిపత్యం. ఆంటోనియో గ్రామ్సే అనే సామాజిక శాస్త్రవేత్త దీన్ని హెజోమనిక్ సొసైటీస్ అంటారు. అంటే సమాజంలో కంప్లీట్ హెజోమనీ పార్టీ ఉంటుంది. మీకు ఉదాహరణకు పాత రోజుల్లో భూస్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడు దొర వ్యతిరేకంగా ఏం మాట్లాడినా ఆయన సమాజంలో బతకలేరు, దొర అడిగినప్పుడు సేవలు చేయకపోతే బతకలేరు. అందువల్ల దొరకు ఎదురు నిలబడలేరు, ఎందుకంటే అంత హెజోమని దొరదుండేది. సో అప్పుడు అందుకే తెలంగాణ సమాజంలో దొర ఏందిరో, దొర పీకుడు ఏందిరో అంటూ పోరాటాలు జరిగాయి. సో హెజోమనిక్ సొసైటీలో ఏముంటది అంటే ఒక పార్టీ హెజోమనిక్ రూపంలో ఉంటే ఇక ఆ పార్టీకి వ్యతిరేక అభిప్రాయం ఎవరు చెప్పరాదు, పార్టీకి దూరంగా ఎవరు ఉండరాదు, ఆ పార్టీకి నచ్చని పని ఎవరు చేయకూడదు, ఆ పార్టీతో సంబంధం లేకుండా ఎవరు ఉండకూడదు. ఉంటే వాని ఇల్లు తగలబెడతాం, వాని ఆస్తులు తగలబెడతాం, వాడిని బతకనియం, అవసరం వస్తే వాడికి చంపేస్తాం. ఇది హెజోమనిక్ సొసైటీస్ యొక్క క్యారెక్టర్. సో పార్టీ సొసైటీలో ఏమవుతుందంటే మీకు ఫ్యూడల్ సొసైటీస్ లోమో సోషల్ హెజమనీ ఉంటుంది, మీకు పార్టీ సొసైటీలు ఏంటంటే పార్టీ హెజమనీ ఉంటుంది. సో ఆ హెజమనీని కాపాడుకోవటానికి ఆ పార్టీలు ఎన్ని అకృత్యాలకైనా పాల్పడతాయి. మీరు గమనించండి, భూస్వామ్య వ్యవస్థలో దొరలు భూస్వాములు తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవటానికి ఎంతటి భయంకరమైన హింసకైనా పాల్పడుతుంటారు. మీకు పాత తెలుగు సినిమాలు ఎర్రమల్లెలు ఇలాంటి సినిమాలలో చూడండి, మాదాల రంగంలో సినిమాలలో కనబడుతుంది. మీరు తెలంగాణ సమాజంలో ఈ దూరం చాలా ఉన్నాయి. అందులో రాచరిక అండతో భూస్వాములు తెలంగాణ సమాజంలో ఇలాగే చెలరేగితే పెద్ద ఎత్తున వాళ్ళ వెనక వాళ్ళ ప్రజలు బాల్చంద్ర కాల్ముక్త అన్న ప్రజలు మన ఫిరంగులై పేల్చారు. సో మీకు అంతటి భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చూసాం మనం. సో అలా మీకు అక్కడేమో సోషల్ హెజమనీ, ఇక్కడేమో కాస్ట్ హెజమనీ ఉంటుంది. కాస్ట్ హెజమనీలో చూడండి, అగ్రకుల ఆధిపత్యం ఏ స్థాయిలో ఉంటదంటే కింది కులాల వారు బావిలో నీళ్లు తాగద్దు, గుడిలో ఎంటర్ కావద్దు, పెళ్లి చేసుకుంటే తమ ఇండ్ల ముందరకెళ్ళి బాధా భజంత్రులతో పోవద్దు, ఊరేగింపులు చేయొద్దు, చివరకు తన ముందు చెప్పులు కూడా వేసుకొని తిరగద్దు, చెప్పులు చెదపట్టుకొని పోవాలి. ఈ రకమైనటువంటి కాస్ట్ హెజమనీ ఉంటుంది చూడండి. సో ఇలా హెజమనీ అనేక రూపాల్లో ఉంటది. మీకు జెండర్ హెజమనీ ఉంటుంది కొన్ని కుటుంబాల్లో చూడండి. సో పురుషుడే నిర్ణయిస్తారు అన్ని, ఇంకెవరికి అవకాశం ఇవ్వడు. సో ఇలా రకరకాల హెజమనీలో పార్టీ సొసైటీలో పొలిటికల్ హెజమనీ ఉంటుంది, పార్టీ హెజమనీ. ఆ హెజమనీని కాపాడుకోవటానికి ఏ స్థాయికైనా చేస్తారు. చూడండి కాస్ట్ హెజమనీ ఎంత బలంగా ఉంటది. కన్న కూతురును కూడా తన కులాన్ని ధిక్కరించితే తండ్రే పోయి చంపేస్తాడు. ఎంత దుర్మార్గంగా ఉంటుందో చూడండి. తన కన్న కూతురును చంపడం అంటే ఎంత మామూలు విషయం కాదు కదా. సో ఎందుకు చేస్తాడు అంటే హెజోమనిక్ క్యారెక్టర్.
తన కులాన్ని ధిక్కరించాడు, తన అభిప్రాయాన్ని ధిక్కరించాడు, తన బతకనివ్వడు. సో ఆ రకమైనటువంటి స్థాయికి బెంగాలీ సమాజాన్ని రాజకీయ పార్టీలు తీసుకెళ్లాయి. దాని పర్యవసం అది. అందుకే నేను అన్నాను, దిస్ వైలెన్స్ ఈజ్ నాట్ ఎపిసోడల్ వైలెన్స్ కంట్రోల్ వెంటనే అవుతుంది. సో మీరు స్ట్రక్చరల్ వైలెన్స్ ను కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టమైంది. సో స్ట్రక్చరల్ వైలెన్స్ కనుక దీనికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అధికారంలో ఉన్న వాళ్ళు చాలా డెమోక్రటిక్ కాన్షియస్నెస్ తో పనిచేయాలి. ఆ వాతావరణం రావాలని కోరుకుందాం. కానీ ఇప్పుడు వాతావరణం చూస్తే తృణమూల యజమానిపై బీజేపీ యజమాని వచ్చేసింది. సో ఏమవుతుంది, ప్రజలప్పుడు ఏ రాయితీని తలకాయ పలకొట్టుకోవడానికి అనుకుంటారు.